మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఇప్పటి వరకు రేషన్ బండ్ల దగ్గర పడిగాపులు కాయాల్సి వచ్చేది. అలాగే రేషన్ బండి వచ్చేంత వరకు అందరూ వెయిట్ చేయాల్సి వచ్చేది. ఒక్కసారి రేషన్ బండి దాటిందంటే మళ్ళీ రేషన్ తెచ్చుకోవడం కాస్త కష్టంగానే మారేది. అయితే పాత పద్ధతినే మళ్ళీ తీసుకువస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్స్ అందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్న నేపథ్యంలో అసలు మళ్ళీ పాత పద్ధతిని కొనసాగిస్తున్న నేపథ్యంలో వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉందనేది తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మళ్ళీ పాత పద్ధతిని తిరిగి తీసుకొస్తున్నారు అంటే ఒకప్పుడు రేషన్ డీలర్స్ దగ్గరికి అందరూ వెళ్లి రేషన్ తెచ్చుకుంటూ ఉండేవారు. 4 అడుగులు వేస్తే రేషన్ షాపులన్నీ కూడా మనకి దగ్గరలోనే ఉండేవి. కానీ ఏదైతే గత ప్రభుత్వంలో ఈ రేషన్ బండ్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు విఫలమయ్యాయని చెప్పుకోవాలి. ఆ బండి ఎప్పుడొస్తుందా అని, అంటే ఇంటింటికి రేషన్ అనే పథకాన్ని తీసుకొచ్చి ఒక వీధి చివర ఒక బండిని పెట్టి ఆ బండి దగ్గరికి అందరూ వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అలాగే బండి దాటిపోయిందంటే మళ్ళీ రేషన్ ఎప్పుడొస్తుందో కూడా తెలిసేది కాదు. సో మళ్ళీ పాత పద్ధతిని తీసుకొస్తున్నారు కదా, ఏం చెప్తారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను కాకినాడ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. నా పేరు కోటిపల్లి శ్రీనివాసు. ఈరోజు మరి మాకు పండగ వాతావరణం తీసుకొచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మరి మా సివిల్ సప్లై మంత్రి నాదెళ్ల మనోహర్ గారికి, మా లోకల్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారికి శిరస వంచి మేము డీలర్స్ తరఫున అందరి తరఫున కూడా పాదాభివందనం చేస్తున్నాం. ఏంటంటే ఈ రోజు గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ అని చెప్పి దగా ప్రజలను మోసం చేసి అదొక కుట్ర రాజకీయం చేసి వాళ్ళ స్మగ్లింగ్ బియ్య వ్యాపారం చేసుకోవడానికి ప్రత్యేకంగా వెహికల్ ఏర్పాటు చేసి ప్రజల్ని పక్కదోవ పట్టించి ఇది ఒక ఇంటింటికి రేషన్ సన్న బియ్యం అని చెప్పి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చారు. ఈ రోజు ప్రజలు అన్ని నిజాలు తెలుసుకుని కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పచెప్పడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చారో మళ్ళీ రేషన్ షాపుల దగ్గర బియ్యం ఏదైతే పూర్వం ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఉన్న ప్రతి రేషన్ షాప్ దగ్గర ప్రజలు వెళ్ళి నేరుగా రేషన్ తెచ్చుకోవాలి. 1వ తారీఖు నుంచి నెలంతా నిత్యావసర వస్తువులు ఏర్పాటు చేయడం జరిగేది. గత వెహికల్ ఏమైందంటే వీధి చివరి పెట్టి వీధిలో అందరినీ ఏదో టౌన్ కేసి వెహికల్ వచ్చింది రండి అని చెప్పడం, పనులకు వెళ్ళి వాళ్ళు ఉంటారు, లేదంటే ఎక్కడికన్నా చదువుకోవడానికి వెళ్ళి లేదా ఎంప్లాయీస్ ఉంటారు, కొద్దిగా అన్ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ ఉంటారు, వీళ్ళని కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఈ వెహికల్ వల్ల. ఏంటంటే ఈ రోజు నిజంగా కాకినాడ రూరల్ మండలంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు హర్షిస్తున్నారు. ఈ రోజు ఉదయం మేము కాకినాడ రూరల్ మండలంలో రేషన్ షాపులు ఓపెన్ చేసేవాడికి జనాలు బారులు తీరే ఉత్సాహంతో ఏంటంటే వాళ్ళు ఏదో పండగ వాతావరణం ఏంటి ఏదో ఉచితంగా ఇస్తున్నారు ఇక్కడ అన్న ఉత్సాహంతో వచ్చారు. ఏంటమ్మా ఎంత స్పీడ్గా ఉన్నారంటే, బాబు వెహికల్ ఎప్పుడు వచ్చి తెలియదు, మేము 3 నెలలకి కార్డు పోతే 4 నెలలకు ఒకసారి అక్కడెక్కడ వెళ్ళి వేలుముద్ర వేసి రేషన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది ఆ వెహికల్ వల్ల. మళ్ళీ దేవుడి దయ వల్ల, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల మళ్ళీ మీకు షాపులు ఇచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా బాబు ఎప్పుడు ఇస్తారని పలానా టైంకి ఇచ్చేవారు. నిత్యావసర వస్తువులు మళ్ళీ మాకు ఏంటంటే ఊరికనే ఇచ్చినా డబ్బులకి ఇచ్చినా కానీ మా రేషన్ షాప్ మాకు వచ్చే మా ఊళ్ళో మళ్ళీ మాకు పండగ వాతావరణం తెచ్చినందుకు పబ్లిక్ కూడా మంచి స్పందన వచ్చింది. ఏంటంటే వెహికల్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. వెహికల్లో ఏంటంటే వాళ్ళు కూడా అవగాహన లేక వారు రావడం, ఒక సైరన్ వేసుకెళ్ళిపోవడం, ఏదో పంచాయతీ వాళ్ళు డస్ట్ పట్టుకెళ్ళడానికి వచ్చిన సైరన్ వేసుకెళ్ళడం, ఆ సైరన్ వెంటనే వీళ్ళ మళ్ళీ కార్డు బట్టి సంచి తెచ్చేలోగా వెళ్ళిపోవడం జరుగుతుంది. అది కాకుండా ప్రజలు కోరుకునేది అంటే ఎప్పుడు కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ షాప్ ఉంటుంది. ఈ ఊళ్ళో డీలర్ ఉంటాడు మనకు అందుబాటులో. ఎందుకంటే 3 రేషన్ షాపులకు ఒక వెహికల్ పెట్టారు. వాళ్ళు ఏ డీలర్ దగ్గర ఎప్పుడు ఇస్తారో కూడా జనాలు తెలిసేది కాదు. దానివల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. దీనివల్ల ఏంటంటే ప్రజలు ఆందోళన కూడా చెందేవారు. ఈ కార్డులు పోతున్నాయి, ఏదో అమ్మ ఓడిస్తాను అది ఇస్తాను అని చెప్పేసి ఈ కార్డులు పోతే మాకు ఎలా వస్తుంది ఇదని చెప్పేసి దిగాలం చెందడం కూడా జరిగింది. ఏంటంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని డీలర్లకి పూర్వం వైభవం తీసుకొచ్చి డీలర్లు ఏదైతే ఈదిన పడ్డారో ఈ వెహికల్స్ వచ్చిన తర్వాత, ఎందుకంటే అరాకొర కమిషన్లతో బతికేవారు. ఏంటంటే ఈ రేషన్ షాపులు ఇవ్వడం వల్ల ఆ కమిషన్ డబ్బులు పూర్తిగా సంచుల డబ్బులు వాళ్ళకి వస్తాయి. అదేవిధంగా ప్రజలకి డీలర్కి ఉన్న అనుసంధానం కూడా ఈ గత ప్రభుత్వం దూరం చేసింది. డీలర్ అంటే ఎందుకు పనిచేయనట్టుగా చూసింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం 29,700 మంది డీలర్ని గుర్తించి మళ్ళీ మా వ్యవస్థను మాకు అప్పచెప్పినందుకు కాకినాడ రూరల్ మండలం రేషన్ డీలర్ల తరఫున ధన్యవాదాలు కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. రేషన్ షాపులు అనేవి ఎక్కడ కూడా అంటే రేషన్ డీలర్ల వ్యవస్థ అనేది పూర్తిగా గత ప్రభుత్వంలో కనుమరుగైపోయింది. మళ్ళీ పాత పద్ధతిని తీసుకొస్తున్నారు. ఏ విధంగా ఫీల్ అవుతుంది? ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా నమస్కారం అండి. మా ప్రీతం నాయకులు శ్రీ పంతం నానాజీ గారు ఆదేశాల మేరకు ఈరోజు పండగ వాతావరణంలో మేమందరూ రేషన్ షాపులు ఓపెన్ చేసుకుంటున్నాం. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజు నుండి డీలర్లు అందరూ కూడా చాలా గర్వంగా నేను డీలర్ని అని చెప్పుకునే స్థాయిలో మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టడం కూడా
మేము చేసుకున్న అదృష్టంగానే భావిస్తున్నాము. ఈరోజు డీలర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా డీలర్ అని చెప్పుకోగలుగుతున్నారంటే దాదాపుగా మా వ్యవస్థ ఇంకా చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోయిందండి. అసలు డీలర్ అనేవాడు కూడా మన కార్డు హోల్డర్లు కూడా మర్చిపోయారు మమ్మల్ని. అలాంటి మాకు సంజీవిని తెచ్చి మాకు ప్రాణం పోసిన ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మేము చాలా రుణపడి ఉంటామండి. మేమందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మా ప్రీతం నాయకులు పంతం నానాజీ గారికి, మా సివిల్ సప్లై మినిస్టర్ గారు అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి మేము చాలా చాలా రుణపడి ఉంటామండి. అమ్మ మీరు చెప్పండి, ఇప్పటి వరకు కూడా రేషన్ బండి ఎప్పుడు వస్తుందో తెలీదు. ఆ బండి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి రేషన్ తెచ్చుకోవాల్సి వచ్చేది. ఉన్న పనులు కూడా మానుకొని బండి వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉండేవారు. గత ప్రభుత్వంలో ఇటువంటి బాధలు పడ్డాము. అయితే ఫస్ట్ నుంచి ఏదైతే ఉందో రేషన్ షాప్ కి వెళ్ళి, రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి రేషన్ తెచ్చుకునే వాళ్ళం. నెలలో దాదాపు 15 రోజులు కూడా మనకి వీలున్నప్పుడు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. మళ్ళీ అదే పద్ధతిని తీసుకొస్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతుంది? అదేనండి, మాకు ఇలాగైతేనే మాకు నచ్చుతుందండి. బళ్ళు అంటే మరి కష్టం అయిపోతున్నామండి. మరి వెళ్ళి తెచ్చుకోవటం చేస్తాం, కొంచెం దానికోసం కూడా కాసించి కూర్చుంటున్నాం కదండి. మరి అది ఇక్కడైతే అండి మనకు అవకాశం కుదిరినప్పుడు అలా వెళ్ళి తెచ్చుకుంటాం, చేసుకుంటాం. అదన్నమాట అండి, మాకు ఇదే మాకు కావాలండి. అమ్మ మీరు చెప్పండి, రేషన్ బండికి రేషన్ బళ్ళ దగ్గరికి వెళ్ళి పడిగాపులు కాసే కంటే పాత పద్ధతిని తీసుకువస్తున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇళ్లలో పనులు ఆపుకొని, లేకపోతే బయటకు వెళ్లాల్సిన పనులు ఆపుకొని వ్యాన్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చేదండి. వాళ్ళు వచ్చే సమయం ఏంటో తెలిసేది కాదు. వాళ్ళు మళ్ళీ మేము ఎక్కడో ఉంటే ఫోన్లు చేసేవారు, పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ వ్యాన్ల దగ్గరికి వెళ్ళడం, వ్యాన్లు ఎక్కడో రోడ్డు చివరన పెట్టడం, ఆ రోడ్డు చివరన పెట్టిన వ్యాన్ల దగ్గరికి పిల్లల్ని తీసుకొని పరిగెత్తడం, ఇలాంటివి సరిపోయేది. దానివల్ల చాలా ఇబ్బంది పడేవాళ్ళు. పైగా వాళ్ళు ఇన్ టైంలో కూడా వచ్చేవారు కాదు. ఒక డేట్ పెట్టుకుని ఆ డేట్లోనే వచ్చేవారు, ఆ డేట్లో వచ్చి వెళ్ళిపోయేవారు అంతే. ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చి ఇవ్వడం కానీ ఏమి ఉండేది కాదు. ఇప్పుడు మళ్ళీ ఇలా రావడం వల్ల మాకు ఎప్పుడు వీలుంటే అప్పుడు మేము వచ్చి ఆ సమయంలో రేషన్ తీసుకోవడానికి వీలవుతుంది మాకు. కాబట్టి మేము ఇలాంటి అవకాశాన్ని మాకు మళ్ళీ కల్పించినందుకు ప్రభుత్వానికి చాలా రుణపడి ఉన్నామండి. పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, మాకు మా ఆడవాళ్ళందరి తరపు నుంచి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. మొత్తానికి పాత పద్ధతిని తీసుకువస్తూ మళ్ళీ రేషన్ షాప్లను ఓపెన్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏదైతే రేషన్ బండ్లు ఉన్నాయో, ఈ బండి ఎప్పుడు వస్తుందో తెలీదు, వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది, పనులు మానుకొని రేషన్ కోసం పడిగాపులు కాయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పాత పద్ధతినే మళ్ళీ కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు, రేషన్ షాపులు ఓపెన్ కానున్నాయి. దీంతో ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నెలలో 15 రోజుల పాటు మనకు వీలున్న టైంలో రేషన్ షాపుకు వెళ్లి రేషన్ తెచ్చుకునే అవకాశం పాత పద్ధతిలో ఉండేది. అదే పద్ధతిని ఇప్పుడు కొనసాగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ షాపులు తెరుచుకుంటున్నాయి. కెమెరా పర్సన్ భాస్కర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.